ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచూ ఉన్నారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, సంఘమునకు నాయకుడు ప్రభువే. ఆయనలోనే విశ్వాసులముగాను సంఘముగాను మనము కట్టబడుచూ ఉన్నాం. అయితే కట్టువాడు, నిర్మాణకుడు, క్రియ చేయువాడు పరిశుద్ధాత్ముడే. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెనని దేవుడు వాగ్దానమిస్తూ ఉన్నాడు. అనగా దేవుడు మన హృదయంలో నివసించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆయన నివసించే నివాసం పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురము ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండునని సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు భూమిపై దేవునికి ఉన్న ఒకే ఒక ఆలయము యేసు క్రీస్తులో విశ్వాసులతో ఏర్పడిన ఆలయమే. మనుషులు కట్టిన ఎలాంటి దేవాలయంలోనూ నిజ దేవుడు నివాసము చేయడు. అయితే మనలను ప్రవర్తనలోను, ప్రార్థనలోను, సువార్త సేవలోను నడిపించువాడు పరిశుద్ధాత్ముడే. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మనలను సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాని ఏమీయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మనకు తెలియజేయనని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందుము. మరియు మనము కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని గమనిస్తే, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడేను. దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు. దేవునికి నివాస స్థలముగా ఉండడానికి మనము కట్టబడుచు ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు గమనిస్తే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువేడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెబుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుని నివాస స్థలమైన ఈ యొక్క మందిరము పరిశుద్ధ స్థలముగా ఉండవలేను, అపవిత్రతకు దూరముగా ఉండవలేను, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన దానిని తన ఎదుట నిలవబెట్టు కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.